రాష్ట్రంలోని వరద నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రికల్లా బుడమేరు గంటలు పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అదే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. పారిశుద్ధ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు చంద్రబాబు. కొంతకాలంగా రాజకీయ మౌనం దాల్చిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ దంపతులు మహాయాగం చేపట్టారు. రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడడం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచనతో గులాబీ బాస్ యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాట్ కామెంట్స్ చేశారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లున్నాయని అన్నారు. వాళ్ళందరికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే తోలు తీస్తానని అప్పుడే చెప్పానని, ఇప్పుడు లెక్కకు లెక్క సరిచేస్తానని బాంబు పేల్చారు అఖిలప్రియ. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో భారీ గణనాథుడు కొలువు తీరాడు. గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈసారి 70 అడుగులెత్తున్న సప్తముఖ మహాగణపతిని పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆమె హస్తం కండువ కప్పుకున్నారు. తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె తాజాగా కాంగ్రెస్ లో చేరారు. కర్ణాటకలో మరో కుంభకోణం వెలుగు చూసింది. కోవిడ్ సమయంలో కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. జస్టిస్ జాన్ మైకేల్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కనిపించకుండా పోయినట్లు ఆ కమిటీ గుర్తించింది. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణ పథకం వచ్చింది. పురుషుల హై జంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకం దక్కించుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 26 పథకాలు వచ్చి చేరాయి. అందులో స్వర్ణం 6, రజతం 9, కాంస్యం 11 పథకాలున్నాయి.